పెంచకూడదా? జనాభా పెరిగింది కదా అని మీరు అడగవచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన పార్లమెంటరీ సిస్టమ్? ఇది బ్రిటన్ నుంచి వచ్చింది, మిగతా దేశాల నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చింది మన సిస్టమ్. అవును. 50 రోజుల నుంచి మనకి ఎలక్షన్ జరిగేది పార్లమెంట్ అంటే ఆ మోడల్ మీద. బ్రిటన్లో 500 సంవత్సరాల్లో దాదాపు పెరగలేదు నెంబర్ ఆఫ్ సీట్స్ పార్లమెంట్లో. ఏమన్నా కొద్దిగా పెరుగుంటే ఓ 15, 20, 500 సంవత్సరాలు. ఓకే. అమెరికాలో 1926లో జనాభా 11 కోట్లు, 436 ఎంపీలు. 2026 100 సంవత్సరాల తర్వాత జనాభా 36 కోట్లు, ఎంపీలు 436. ఎందుకు పెంచలేదు వాళ్ళు? ఎందుకు పెంచకూడదు. సిస్టమ్ అని ఇష్టం వచ్చినట్టుగా మార్చేయకూడదు. ఒక ఫాస్ట్ ఫుడ్ లాగా మైక్రోవేవ్ అవన్లో వేడి చేసి తినేయటం కాదు. ఇది రాజ్యాంగం, సిస్టమ్, పద్ధతి, ఒక పర్మనెన్సీ ఉండాలి. పర్మనెన్సీ అంటే 100 సంవత్సరాలు ఉండాలి. ఇలా చేస్తున్నారు. ఇది లాభం ఏమన్నా వస్తుందో నాకు కనపడట్లేదు. ఉండే 543 ఎంపీలు 850 అయిపోతే దేశానికి మంచిదా? ఎవరికి మంచిది? ఖర్చులు దీనికి దానికి ఎంత కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఆలోచించుకోవాలి. ఆపోజిషన్ పార్టీస్ ఆలోచించుకుంటాయి. ఎందుకంటే సీట్లు ఎక్కువ వస్తాయి మనకి. ఇది మనకు మంచిది, అడ్డం పడితే ఇది అది అని అందరూ ఒప్పించుకుంటారు. ఇది ఒక టెంప్టేషన్. ఏదో కొన్ని అబ్జెక్షన్స్ చేస్తారు, ఒప్పించుకుంటారు. చూస్తా ఉండండి.